హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. మనకి ఏపీ వెబ్సైట్ నుంచి అయితే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ అవుతుంది, ఎనేబుల్ చేశారు ఫ్రెండ్స్. యాక్చువల్గా నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను ఫ్రెండ్స్. నేను ఆఫ్టర్నూన్ వరకు చూసాను, 12 అయినా కూడా మనకి ఎనేబుల్ అది అలాట్మెంట్ ఆర్డర్ అనేది రాలేదు. ఈవినింగ్ టైంలో వచ్చింది. మీకు అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారు ఫ్రెండ్స్. మనం సబ్మిట్ చేసిన తర్వాత మీకు డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్, మీరు వెబ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏ వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారో అది వస్తుంది. మీరు సెల్ఫ్ రిపోర్ట్ మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ మై జాయినింగ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. తర్వాత మీ అలాట్మెంట్ ఆర్డర్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక చాలామందికి ట్యూషన్ ఫీజ్ టు బి పేడ్ బై ది క్యాండిడేట్ అట్ ది అడ్మిషన్ టైంలోని 0 అని చూపిస్తే అడ్మిషన్ టైంలో మీరు 0 అంటే ఎలాంటి పేడ్ అని చేయక్కర్లేదు. పైన కాలేజ్ ఫీజ్ ఫ్రెండ్స్. ఇక్కడ ఫేజ్ 1 ఫేజ్ 2 డౌట్స్ చూసుకుంటే ఫేజ్ 1లో సీట్ వచ్చింది, కాలేజ్కి అలాట్మెంట్ ఆర్డర్ రావాలి. ఫేజ్ 1లో సీట్ రాకపోతే ఫేజ్ 2కి వెళ్తారు. ఫేజ్ 1లో సీట్ రాలేదు కానీ ఫీ పే చేయాలంటే చేయక్కర్లేదు ఫ్రెండ్స్. ఫేజ్ 2కి మీరు సెకండ్ ఫేజ్ 1లో సీట్ వచ్చింది కానీ ఫేజ్ 2లోకి ఫేజ్ 2కి కూడా వెళ్దాం అనుకుంటే కన్ఫర్మేషన్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఫేజ్ 1 సీట్ అనేది తర్వాత మళ్ళీ ఫేజ్ 2లో కూడా ఇబ్బంది అయితే రాకపోతే ఇబ్బంది పడతారు. అంటే కాలేజ్కి వెళ్ళి అలాట్మెంట్ సబ్మిట్ చేస్తారు మీ అలాట్మెంట్ ఆర్డరు, కానీ సర్టిఫికేట్స్ కానీ ఫీ కానీ పే చేయకండి. అదొకసారి చూసుకోండి, ఇబ్బంది పడతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్, నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాను, ఇది కూడా మళ్ళీ ఇబ్బంది పడతారనేసి ఈ వీడియో అనేది మీకు పెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.